బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంపేస్తానంటూ ఒక అగంతకుడు కాల్ చేశాడు. అధికారులను పరుగులు పెట్టించింది ఆ కాల్. అయితే ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి అభ్యంతరకర భాషలో అగంతకుడు చేసిన వార్నింగ్ తో అలర్ట్ అయిన అధికారులు ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లారు. రంగంలో దిగిన పోలీసులు అధికారులు విచారిస్తూ ఉన్నారు. అగంతకుడు ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు. ఎక్కడి నుంచి ఫోన్ చేశాడో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి అమరావతి నుంచి మా ప్రతినిధి శివ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాము కాల్ వచ్చిన వెంటనే కూడా జనసేన పార్టీ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. అసలు ఏంటి, ఎవరు కాల్ చేశారు, ఎందుకు అలాగా అసభ్యకర భాషలో కూడా మాట్లాడినట్లుగా చెప్తున్నారు? సో ఏంటి, అసలు ఏం మాట్లాడాడు అగంతకుడు, ఏంటి? మొత్తం మీద చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకి కూడా కొద్దిసేపు క్రితమే ఫోన్ రావడం జరిగింది. అయితే ఈ ఫోన్ కి సంబంధించి కూడా వెంటనే అప్రమత్తమైన అధికారులు స్థానిక పోలీసులతో పాటు గుంటూరు ఐజీ అలాగే అడిషనల్ డీజీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే విజయవాడ సమీపం విజయవాడ లబ్బిపేట ఏరియాకి సంబంధించిన ఒక వ్యక్తి ఫోన్ చేసినట్లు కూడా పోలీసులు అయితే ఐడెంటిఫికేషన్ చేశారు. దానికి సంబంధించి ఇంకా లోతుగా అయితే విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంగళగిరి పార్టీ కార్యాలయానికి పోలీసులు అధికారులు చేరుకొని సమగ్రమైన విచారణ అయితే చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా ఏపీ డీసీపీ ద్వారకా తిరుమలరావుతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి సమగ్రమైన వివరాలు తెలుసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అగాంతకులు వెంటనే అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఎవరు ఎందుకు చేశారు ఏంటి అనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే సమగ్రమైన విచారణ అయితే చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా లబ్బిపేటలో అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే విజయవాడ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే ఈ ఘటనకి పాల్పడ్డట్లు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా ఒక అవగాహన రావడం జరిగింది. దీనికి సంబంధించి లోతుగా అయితే విచారణ చేపడతా ఉన్నారు. మౌనిక, అసలు ఏం మాట్లాడారు కాల్ శివ, దీనికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా? అంటే ఫోన్ చేసి బూతులు తిడుతూ కూడా వెనువెంటనే పవన్ కళ్యాణ్ ని చంపేస్తామంటూ కూడా కఠినమైన హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలుస్తా ఉంది. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అక్కడికి లేకపోవడం, ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే మార్గం మధ్యలో ఉంటున్నా వెంటనే పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయానికి రాగానే, పార్టీ కార్యాలయం క్యాంప్ ఆఫీస్ రాగానే వెంటనే పోలీసు అధికారులు సమాచారం ఇవ్వటం, వెంటనే పోలీసు ఉన్నత అధికారులకి ఫోన్ లోనే సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైనట్లు కూడా తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయిలో బెదిరింపు ధోరణితో పాటుగా అసభ్యకరమైన రీతిలో మాట్లాడినట్లు కూడా వారైతే ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తా ఉంది. అయితే ఎందుకు చేయాల్సి వచ్చింది, చేయడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేపట్టారు. శివ, ఇప్పుడే బ్రేకింగ్ వస్తుంది మనకి. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఫోన్ కాల్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా మనకి బ్రేకింగ్ వస్తూ ఉంది. చూస్తున్నారా మీరు? అప్డేట్స్ ఉన్నాయా దీని గురించి? ఇప్పుడు మనం కూడా మాట్లాడుకుంటున్నాం. లబ్బిపేటకి సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా బెదిరింపు కాల్పడ్డ వ్యక్తి విజయవాడకు చెందిన వ్యక్తి అని కూడా మనం ఇందాకే మాట్లాడుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఎవరైతే బెదిరింపులకి అసభ్యకరమైన మెసేజ్లు చేశారో అతన్ని లబ్బిపేటకి సంబంధించిన పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఎందుకు ఫోన్ చేశాడు, కారణాలేంటి, ఎవరు పోద్బలంతో దీంట్లో వేరే కోణం ఏదన్నా ఉందా, లేకపోతే ఆకతాయి పనిగా చేశాడా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే లోతుగా విచారణ చేపడతా ఉన్నారు. మౌనిక, రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ.